చిన్నప్పుడు మా నాయనమ్మ కథలు చెప్పుకుంటా వండుకోబెట్టేది. వెనుకట మునులు మహర్షులు ఓ కొండ మీదనో షెట్ కిందనో కూకొని తపస్సు చేస్తోళ్ళట. అట్లా ఆరాలు నెలలు ఏండ్ల కమానం దేవుని జపిస్తే ఆఖరికి ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలనో కోరుకో అంటే నాకు పలానాది కావాలని కోరుకోగానే ఎమ్మట ఇచ్చేదట. కొందరు ఉత్తగా పద్మాసనంలో ఊకొని తపస్సు చేస్తే ఇంకా కొందరు ఒంటికాల మీద నిలబడి చేసేదట. ఇట్లా ఎవ్వలతో వాళ్ళది. అట్లనే గీ అన్న సుత కానీ దేనికి చేసిండు అనేదే అసలు పాయింట్. తలకాయ కిందికి కాళ్ళు మీదికి పెట్టి యోగాసనాలు వేస్తున్నాడేమో అనుకునేరు. ధరణి పుణ్యాన నా జిందగి తలకిందులైందని తహసీల్దార్ ఆఫీస్ లా ఎరైటి నిరసన. పేరు జీవన్. దేశంలోనే పేరు పోయిన ఓ పెద్ద బడిలా మట్టి మీద పెద్ద చదివి గోల్డ్ మెడల్ కొట్టిండు. మరి గింత తిప్పలేమొచ్చిందంటే రంగారెడ్డి జిల్లాల మంగళపల్లిలా ఎకరం 32 గుంటల భూముంటే మట్టితోటి ఇస్రాయల్ తయారు చేసే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడదామనుకుండు. అయితే ధరణిలా అది నిషేధించిన భూమి అని చూపిస్తుందట. అంటే అమ్మరాదు, కొనరాదు, లోన్ రాదు. చల్ అట్లెట్లుంటది? అది మా తాతల భూమి, రికార్డుల్లా తప్పు పడ్డది, సరి చేయాలని ఆఫీసర్ల చుట్టూ ఎంత తిరిగినా పని కాకుంటే ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఆఫీస్ లా గిట్ల నిరసన చేసిండన్నట్టు. మేము ఒక 8 నెలల క్రితం ఈ ఎంఆర్ఓ గారికి అప్లై చేసాం. ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఆర్డీఓకి పోయినాం, అటు నుంచి కలెక్టర్ పోయినాం, అక్కడ 4 నెలల క్రితం ఇచ్చినాం, అటు నుంచి సెక్రటరియట్ పోయినాం. అయితే ఆఫీసర్లేమో గిట్ల అంటారు. ధరణితోటి రైతుల జీవితాలు గిట్ల కింద మీద అవుతున్నాయనే అది తీసేసి కొత్త తెచ్చే పనులున్నది గవర్నమెంట్.